ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చినటువంటి మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఈ దిన సందేశం కొరకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఇవ్వబడిన సమయము 10 నుంచి 15 నిమిషాలు కాబట్టి త్వరగా మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో 3వ వచనము చదువుతాను, నేను జాగ్రత్తగా గమనిద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. ఈ మాటకు ముందుగా అదే 6వ అధ్యాయంలో మొదటి వచనమును 2వ వచనాన్ని కూడా చదువుకుంటే, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అని అంటాడు. చిన్న క్లారిఫికేషన్. 6వ అధ్యాయము ప్రారంభిస్తూ ఆ కాలమున అని అంటాడు. అది ఏ కాలం? ఒకసారి మనము ముందు అధ్యాయానికి వెళ్తే 5వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. ఆ కాలమున గిల్గాలులో ఉన్నారు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. ఏం జరిగింది అక్కడ అనంటే, అక్కడ ఇశ్రాయేలీయులందరూ కలిసి యెరికో మైదానములో ఏం చేశారు? పస్కా పండుగను ఆచరించారు. దానికి ముందు ఒక కార్యక్రమం జరిగింది అక్కడ. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరినప్పుడు వారందరూ కూడా సున్నతి పొందినటువంటి వారే. అది మీకు ఇదే 5వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో కనిపిస్తుంది అక్కడ. కానీ ఇక్కడికొచ్చేసరికి ఆ తరము అందరూ కూడా చనిపోయినట్లుగా ఉంది. ఈ వచ్చినటువంటి ఇశ్రాయేలీయుల జనాంగం ఏదైతే ఉందో ఆ తరము సున్నతి పొందల. అక్కడ యెహోషువ వారికందరికీ కూడా పాలు తేనెలు ప్రవహించు దేశంలో మీరు ప్రవేశించాలి అని అంటే సున్నతి పొంది ఉండాలి. కాబట్టి వారికందరికీ అక్కడ సున్నతి చేసి ఇప్పుడు గిల్గాలు ప్రాంతంలో వాళ్ళు దిగి అక్కడ పస్కాను ఆచరిస్తారు. సో పస్కాను ఆచరించడానికి వాళ్ళకు అర్హత, వాళ్ళు సున్నతి చేయబడ్డారు. అది జరిగిపోయింది. ఆ దినమందే పస్కా అయిపోయిన తరువాత మరునాడు వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఏ దేశపు పంటను? గిల్గాలు దేశపు పంటను వారు తిన్నారు. ఏమి అనంటే, ఆ దినమందే వారు పొంగకయు వేచబడియునున్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ గిల్గాలు దేశపు పంటను తినుచుండగా ఒక అద్భుత కార్యం జరిగింది. అదేంటి అనంటే, మన్నా కురవటము ఆగిపోయింది. ద షవర్ ఆఫ్ మన్నా వాస్ స్టాప్డ్. మరేం జరిగింది అనంటే, ఇశ్రాయేలీయులకు మన్నా దొరకక వారేం జరిగిందంటే, కనాను దేశపు పంటను వారు భుజించినట్లుగా ఆ 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం కింది భాగంలో రాయబడింది చక్కగా. ఎంత తంట వాళ్ళకి చేడుకోండి. ఒకటి, వారు అవసరతలో ఆహారం దొరకని సందర్భంలో మన్నాను కురిపించి దేవుడు వారిని భుజింపజేసి తృప్తిపరచాడు. అలాగే ఇక యెరికోను ప్రవేశించక ముందుగా ఆ కాలాన దేవుడు వారికి వాగ్దాన భూమిలో అంటే కనాను దేశపు పంటను తినిపించాడు.
వారు రుచి చూచారు కనాను దేశపు యొక్క పంటను. చేసిన తర్వాత ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవరు? యెరికోలో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలీయులకు భయపడి వారేం జరిగింది అనంటే, ఎవరు కూడా యెరికో లోపలికి రాకుండాను, యెరికోలో ఉన్నటువంటి వారెవరు కూడా బయటికి రాకుండాను వారేం చేశారంటే, ఆ ద్వారాన్ని గట్టిగా మూసివేసినట్లు 6వ అధ్యాయం మొదటి వచనంలో చక్కగా వ్రాయబడింది. ఈ భాగంలో మనకు అర్థమైంది ఏంటి అనంటే, ఇశ్రాయేలీయులు అందరూ కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో అందరూ జాగ్రత్తగా గమనిద్దాం. నా విశ్వాసం విశ్వాస వీరులు అనేక మంది బైబిల్‌లో ఉన్నారు. వీరందరూ కూడా వ్యక్తులుగా విశ్వాసమును కలిగి ఉన్నవారు. విశ్వాసమును బట్టి వారు పొందినటువంటి మేలులు ఉన్నాయి. వారు పొందినటువంటి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. విశ్వాసమును బట్టి. ఇక్కడ ఏంటి అనంటే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా విశ్వాసమును కలిగి ఉండటాన్ని మనం చూస్తాం. జాగ్రత్తగా గమనిద్దాం. నేను ఎందుకు 3వ వచనాన్ని మొదటగా చదివానంటే, మీరందరూ అని అంటాడు. దేవుడు యెహోషువకు చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, మొట్టమొదట యెహోషువను ఆహ్, నాయకునిగా ఏర్పాటు చేసుకునేటప్పుడు తను ఇచ్చిన వాగ్దానము, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును అనే ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. మోషేను పిలుచుకునేటప్పుడు అలాగే చెప్పాడు. నేను నీతో ఉంటానన్నాడు. అలాగే యెహోషువను పిలుచుకునేటప్పుడు నేను మోషేకు తోడై ఉండినట్టు నీకును తోడై ఉంటాను అని అన్నాడు. అన్నట్లుగానే ఇక్కడ 6వ అధ్యాయంలో యెరికో పట్టణం దగ్గరకొచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు యెహోషువతో 2వ వచనంలో. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడు నువ్వు చూస్తావు నా అద్భుత కార్యమేంటో. నేను నీకు తోడై ఉన్నానో లేదో నువ్వు చూస్తావు. చూడు ఏం చేయబోతున్నానంటే, నేను యెరికోను, దాని రాజును కూడా అంత మాత్రమే కాదు. ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి పరాక్రమవంతులైనటువంటి శూరులను నీ చేతికి అప్పగించబోతున్నాను అని అంటాడు. ఇది మనం చదివిందే. ఇదంతా మనకు తెలిసిందే. కానీ దేవుడు ఈ రాత్రి నా ద్వారా మీతో చెప్పబోతున్నటువంటి విషయం ఏంటి అనంటే, విశ్వాసము ఈ ఎవరిలో ఉండాలి? ఎలా ఉండాలి? అన్నటువంటి విషయాలు జాగ్రత్తగా గమనిద్దాం. అందరూ అని అంటాడు. సంఘమా? సంఘం కంటే ముందుగా కుటుంబం. వ్యక్తిగత జీవితంలో నా విశ్వాసము, కుటుంబ వ్యవస్థలో కుటుంబమంతా కలిసి ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. ఆ అదంతా కూడా మీరు చదువుకుంటూ కిందకి వెళ్తే 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 11 వచనాల వరకు చదివితే అన్నీ అక్కడ అందరూ కలిసి చేసినట్లుగా ఉంది. మొదటి రోజు ఒకసారి దాని చుట్టూ తిరగమన్నాడు. అలా 6 రోజులు తిరగమన్నాడు. 7వ రోజున యెరికో పట్టణము చుట్టూ 7 మారులు తిరగమన్నాడు. అదే వారి యొక్క గొప్ప విశ్వాసము ఏంటి అనంటే, ఏ ఒక్కరోజు కూడా, ఏ ఒక్కరు కూడా అరె! ఏమీ జరగలేదే. యెరికో పెద్ద పట్టణం, పెద్ద గోడలు. ఆ పట్టణము చుట్టూ, ఆ ప్రాకారము చుట్టూ మొదటి రోజు ఒకసారి తిరిగారు. ఏమీ జరగలేదు. రెండవ రోజు తిరిగారు. ఏమీ జరగలేదు. ఆ తర్వాత 6 దినములు అలా చేయుచు వచ్చారు అని 4వ అధ్యాయంలో ఉన్నారు. ఏ ఒక్కరోజు కూడా సమయం తప్పలేదు. క్రమము తప్పలేదు. అందరూ కలిసే తిరిగారు. అలాగు 6 దినములు 4వ వచనంలో చేయుచు రావలెను అన్నారు. వారు అలాగే చేశారు. 7గురు యాజకులు ఒక పని చేయాలి. 7గురు యాజకులు పొటేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందు నడవాలి.
యాజకులు ఎక్కడ నడవాలి? ముందు నడవాలి. అలా ముందు నడుస్తూ ఉన్నప్పుడు 7వ దినమున ఆ యాజకులు మీరు అంటాడు. ఆ యాజకులు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా, ఈ యాజకులు బూరలు ఊదాలి. 7 మంది బూరలు పట్టుకున్నారు. 7 మార్లు తిరిగారు. బూరలు ఊదారు. కానీ జనులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 7 సార్లు జనులు తిరిగేటప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు తిరిగేటప్పుడు వారితో పాటుగానే తిరుగుతూ ఉన్నారు. కానీ ఎటువంటి శబ్దము చేయకుండా వారికి ముందే ఆజ్ఞ ఇచ్చాడు. మీరెవరు కూడా మాట్లాడకూడదు. కనీసము శబ్దము కూడా చేయకూడదు. మీ నోటి నుండి ఎటువంటి శబ్దము రాకూడదు అని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా అలాగే చేశారు. అందరూ కూడా అలాగే చేశారు. ఎవ్వరు కూడా పెద్దవారే కాని, యవనస్తులే కాని, వృద్ధాప్యంలో ఉన్నవారే కాని, చిన్న బిడ్డలే కాని, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు లోబడి ఏక మనస్సుతో, ఒకే విశ్వాసముతో మేము నమ్మిన మా దేవుడు నమ్మదగిన దేవుడు, విశ్వాసానికి కర్త అని 7వ రోజు కూడా 7 మారులు తిరిగారు. ఇక్కడ 10వ వచనానికొస్తే యెహోషువ ఒక మాట చెప్తాడు ప్రజలకు. నేను చెప్పినప్పుడు ప్రజలు మీరందరూ కూడా కేకలు వేయాలి అన్నాడు. ఇదే వారి కన్నులకు చూపించినటువంటి అద్భుతమైన కార్యం. మొదటి రోజు తిరగటం వలన, అలా 6 రోజులు తిరగటం వలన యాజకులు 7గురు కలిసి బూరలు, పొటేలు కొమ్ము బూరలను పట్టుకొని ఊదినా, కానీ జనులందరూ కేకలు వేయుడి అని నేను మీతో చెప్పున దినమున మీరు కేకలు వేయాలి. అంతవరకు మీరు కేకలు వేయవద్దు అని చెప్తున్నాడు. అసలు మీ కంఠధ్వనే వినిపించకూడదు. ఏవండి? 7 రోజులు కంఠధ్వని కూడా వినిపించకుండా ఎంత సైలెంట్‌గా, నిశ్శబ్దంగా ఇశ్రాయేలు జనులందరూ కూడా యెరికో మైదానములో ఉంటూ, యెరికో చుట్టూ వారు చెప్పినట్లుగా చేశారు. ఎక్కడ కూడా మిస్ కాదు. అలా చేస్తూ, చేస్తూ 7వ దినమున ఏ ఒక్కరిలో కూడా చిన్న సందేహము కూడా కలగకుండా, ఇక నేనొక చిన్న మాట అదే బైబిల్‌లో నుంచే మీకొక సంఘటన చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉపన్యాసం చేస్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు దాదాపుగా కొన్ని వేల మంది ఆయన మాటలు వినటానికొచ్చారు. బై ద సేమ్ టైమ్ భోజనం కూడా దొరుకుతుందని వచ్చారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు వింటూనే ఉంటే శిష్యులొచ్చి, "అయ్యా! వీళ్ళు చాలా రోజుల నుంచి ఆహారం లేక ఇంతమంది కూర్చొనున్నారు. వారికి భోజనం పెట్టాలంటే మన చేత కాదు. కాబట్టి వారిని పంపించేస్తే మేలు" అంటే, "మీ దగ్గర ఏముందో అది తీసుకొని రండి వారికిద్దామని." మీకు తెలిసిందే. ఒక చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు, 2 చేపలు. ఇవి కలిగి ఉన్నవారు ఎవరు అనంటే బాలుడు. ఆ బాలుని యొక్క విశ్వాసం చూడండి. ఇవిస్తే ఆ పిల్లవాడికే సరిపోని, తృప్తిపరచలేని ఆ చిన్న తిండి పదార్థాలు, భోజన పదార్థం. ఇంతమంది జనాలను చూసి కూడా ఆ పిల్లవాడు సందేహించక అడిగినవాడు, అడిగినవాడు ఇక్కడ మాట్లాడుతున్న ఆయన నజరేయుడైన యేసు. ఆయన మాటలు అద్భుతములు. ఆయన క్రియలు అద్భుతములు. ఆయన ప్రణాళిక అద్భుతమైంది అని గుర్తించి ఆ చిన్న పిల్లవాడు తనకు కలిగి ఉన్న ఆ 5 రొట్టెలు, 2 చేపలు యేసుక్రీస్తు ప్రభు చేతికి పంపించటం జరుగుతుంది. అద్భుతంగా 5,000 మంది పురుషులు మాత్రమే తిన్నట్టుగా చూస్తాం. విశ్వాసం. ఆ విశ్వాసమే ఆ పిల్లవాని చేత ఆ పని చేయించింది. ఇక్కడ కూడా
ఇశ్రాయేలు ప్రజలందరూ వారికి కలిగి ఉన్న విశ్వాసముతోనే 7వ రోజు 7 మారులు ఆ యెరికో ప్రాకారం చుట్టూ తిరిగారు. 7వ ప్రదక్షిణ జరుగుతూ ఉన్నప్పుడు 20వ వచనంలో 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటారంటే, యాజకులు మీరు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. 7వ ప్రదక్షిణ జరుగుతూ ఉంది. యాజకులు బూరలూదారు. ఎప్పుడైతే బూరల శబ్దం ప్రజలు విన్నారో, ఇప్పుడు మీరు కేకలు వేయండి అన్నాడు. అంటే కేకలు వేశారు. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ఏం జరిగింది? ఏం జరిగింది? ఆకారం. నేను ఇందాక చదువుతూ ఉన్నప్పుడు 6వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట రాయబడింది. మళ్ళా గుర్తు చేస్తాను. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను, లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేశారు యెరికో ప్రజలు. ఏం జరిగింది? బయట ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కేకలు వేయగా, ఆ పట్టణ ప్రాకారపు గోడలు, ప్రాకారము కూలెను. పడిపోయెను కాదు. పడిపోతే ఎక్కడైనా 1, 2 రాళ్ళు మిగలొచ్చు. నేల మట్టం కూలిపోయాయి. ఆ మాట పక్కలోనే ఉంది. 20వ వచనంలోనే కింది భాగంలో. ఏమంటాడంటే, ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ప్రియమైనటువంటి వారలారా, వినుచున్న మనం విశ్వాసము ఎలా కలిగి ఉండాలి? నా విశ్వాసం రక్తస్రావం గల స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు. ఆమె చెంగును ముట్టగానే స్వస్థపరచు. ఇవన్నీ మనం చాలా ఈజీగా చెప్పేస్తాం. లోతుగా వెళితే ఆ విశ్వాసం ఎలా ఉండాలి అన్నటువంటిది మనకర్థమవుతుంది. రక్తస్రావము గల స్త్రీ తనేమనుకుంది అంటే, ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నా రోగం బాగవుతుంది అన్నాను. అదే జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పలికిన ఒక శ్రేష్టమైన మాట ఏంటి? అమ్మా! నీ విశ్వాసమే నిన్ను అది వ్యక్తిగతంగా ఆమెకు విశ్వాసము కలిగి ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి కుటుంబాల్లో అద్భుతాలు చూడాలిప్పుడు. నా వ్యక్తిగత జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు నేను చూసి ఉండవచ్చు. కానీ నా కుటుంబానికి, వింటున్న మన కుటుంబాలకు, మనకు తెలిసిన అనేక మంది కుటుంబాలు ఈ అద్భుతాలు జరగాలంటే ఏం ఉండాలి అంటే, కుటుంబమంతా మొట్టమొదటిగా కుటుంబ యజమాని, అతని భార్య, అతని పిల్లలు, ఇల్లంతా కూడా ఏ విషయమైతే కుటుంబ యజమాని ప్రార్థనలో ఎత్తి పట్టుకున్నాడో ఆ విషయంలో అందరూ ఏకీభవించాలి. మాటలాడకూడదు. యజమానికి తెలీదా? దేవుడికి తెలీదా ఏం చేయాలో? తెలుసు. అందుకే యెహోషువకు ఆజ్ఞాపించాడు. ఇలాగే ఉండాలి జనులు. 7వ దినము నేను ప్రకటించే వరకు మీ నోటి నుంచి మాట రాకూడదు అని. అలాగే ఉంది. యజమానుడు, కుటుంబ యజమాని ప్రకటించినట్టుగా భార్య లోబడాలి, పిల్లలు లోబడాలి. అలాగే ప్రార్థించాలి. మాట్లాడకూడదు. ఈ మన కుటుంబాల్లో మనం అనేక సార్లు వింటూ ఉంటాం. అమ్మ పలానా వారి కొరకు ప్రార్థన అడిగారు. దయచేసి చేద్దాం. మనం ప్రార్థన చేస్తే అయితుందా డాడీ? మనకెందుకులే అండి. యెస్. వెరీ పిటీ టు సే దిస్. చాలా బాధ కలుగుతుంది. కానీ జాగ్రత్త. యెరికో గోడలు కూలిపోవటానికి మొదటి రోజు తిరిగినది కాదు. 6 రోజులు తిరిగింది కాదు. బూరలు పట్టుకొని యాజకులు బూరలు ఊదగా గోడలు కూలలేదు. ఎలా కూలాయంటే, జనులందరూ ఆ బూరల శబ్దాలు విన్నప్పుడు కేకలు ఆర్భాటముగా వేయగా, ఆర్భాటముతో వేశారు.
They have the joy in their hearts. They had the faith in their hearts. నా దేవుడు చేయగలిగిన దేవుడు. చెప్పాడు, చేయమన్నాడు, చేస్తున్నాం, చూస్తాం. ఏం చూశారు? ఎరికో గోడలు ఎలా కూలాయంట? ప్రాకారములు కూలిపోయాను. పడిపోయినట్లుగా రాయి కూలిపోయాయి. కూలిపోవటం వలన వారు ఎలా నడుస్తూ వెళ్ళారో, ఆ గోడలు కూలినా కూడా వారు అలాగే నడుస్తూ ఎరికోను ముట్టడి చేసినట్లుగా మనం చూస్తూ సంఘాల్లో ఇది కలిగి ఉండాలి. క్రైస్తవ సమాజంలో ఈ విశ్వాసం కలిగి, ఒక సంఘానికి జరిగితే ఇంకో సంఘం పట్టించుకో, కుటుంబంలో తండ్రికి జరిగితే పిల్లలు పట్టించుకో. పౌలు శీలలు బంధించినప్పుడు సంఘాలన్నీ కూడా ఏక మనస్సుతో ప్రార్థించగా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏక మనస్సుతో ఎత్తి పట్టుకుంటే జైలు గోడలు, వారి చేతులకు కట్టినటువంటి సంఖ్యలు, జైలు గోడలు కూలిపోయాయి. అందరి కళ్ళకు చీకటి కమ్మింది. వీరు మాత్రం బయటకు వచ్చేశారు. వాట్ ఎ వండర్! ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, యు ఇన్ ద సెన్స్, నాట్ యు, ద ఫ్యామిలీ, ద చర్చ్, అందరూ కలిగి ఉంది. ఈ విశ్వాసము అందరిలో ఉంటేనే ఎరికో గోడలు కూలినట్లుగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఏ సమస్య అయినా కూడా, అది ఎట్టి సమస్య అయినా కూలిపోయాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, జ్యోతి చెప్పినట్లుగా ఈ శుక్రవార ప్రార్థనలు, ఇది ప్రార్థనల కొరకు ప్రత్యేకించబడింది. ప్రార్థిస్తున్న మనందరము కలిగి ఉండవలసింది ఎరికో గోడలు కూలిపోయినట్లుగా మనం ఎత్తి పట్టుకుంటున్న ప్రతి అంశము కూడా కూలిపోవునుగాక అని ప్రార్థించారు. అలా చేయాలంటే చేస్తున్న మీకు, వింటున్న మాకు ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏకీభవిస్తున్న వారందరిలో కూడా ఈ ఏక మనస్సు కలిగి విశ్వాసముతో ఎత్తి పట్టుకుంటే రక్తస్రావం గల స్త్రీ ఎలాగూ ఆశీర్వదించబడి మంచి ఆరోగ్యముతో, శ్రేష్టమైనటువంటి ఆరోగ్యంతో తిరిగి వెళ్ళి సంతోషంగా జీవించింది. మనం ప్రార్థిస్తున్న ప్రార్థనలు కూడా ఆయన సన్నిధికి చేరుతాయి. ఆయన వింటాడు, తప్పకుండా మనకు అన్ని కూడా అనుగ్రహిస్తాడు. అతి కృప దేవుడు విన్నటువంటి మనందరము కలిసి ఈ విశ్వాసమును గురించి ప్రకటించబడిన ఈ మాటలు దయచేసి స్పీక్ విత్ ద ఫ్యామిలీ. అందరం కుటుంబాలతో మాట్లాడదాం. మాట్లాడి వారిలో ఈ విశ్వాసాన్ని బలపరచి, మన విశ్వాసము వారి విశ్వాసం అందరము విశ్వాసంగా ప్రార్థన చేస్తూ మనకు అవసరమైనవన్నీ కూడా ప్రభువు నుంచి పొందుకుందాం గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనకు అట్టి విశ్వాసమును బలముగా అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ టు ద లార్డ్. థ్యాంక్ యూ జ్యోతి.